మీద జీవం మీద ఆధారపడలేదు, కానీ యేసయ్య ఇచ్చిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంది. పరిశుద్ధాత్మ మాట్లాడే మాట, చనిపోతే పరలోకంలో నీ పెద్ద కూతురుతో పాటు ఉంటావు అంటే ఎంత సంతోషమో. చానాలు అవుతుంది పెద్ద కూతురు చూసి, చానాలు అవుతున్నాయి, కొన్ని సంవత్సరాలు అవుతుంది మా పెద్ద కూతురు దగ్గర అవుతుందని చెప్పి సంతోషంగా ఉంది ఆ తల్లి, సంతోషంగా ఉంది ఆ తల్లి. నీ సంతోషం అలా ఉండాలని వేసే కోరుకుంటా ఉన్నాడు. నీ సంతోషం అలా ఉండాలని వేసే కోరుకుంటాను. వస్త్రం లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, ఆహారం లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, డబ్బులు లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, ఇరుకులు ఇబ్బందులు లేకుండా సమృద్ధి ఉంటే సంతోషం ఉండటం కాదు. ఏది ఉన్నా లేకపోయినా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. ఈ రాత్రి యేసయ్య నీకు ఇయ్యాలనుకుంటే ఒకటే, పరిశుద్ధాత్మ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని హృదయలోకి వచ్చినకు నువ్వు రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటావు. పరిశుద్ధాత్మ లేని సంవత్సరానికి ఒకసారి మాత్రం క్రిస్మస్ పండుగ చేస్తుంటారు. ఏది డిసెంబర్ 25 అంటారు, ఏంది క్రిస్మస్ పండుగ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న రోజు పండుగే, నాకు రోజు పండుగే. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు దీవించబడి ప్రార్థన ఎవరో ఒకరు దీవించబడతానే ఉంటారు, ఎవరో ఒకరు దీవించబడతానే ఉంటారు. మరి నా సంతోషం నాకేముంది? ఏడో చోట ఏసై గురించి జీవితానే ఉంటా, సంతోషం కాకుండా ఉంది. చక్కగా వాకింగ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటారు, సంతోషం కాకుండా ఉంది. తన్నేవాళ్ళు తిట్టేవాళ్ళు పెట్టుకునేవాళ్ళు లేరు నాకు. ఇంక పెట్టేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు మీకు. పడుతున్నాడు అన్న వేసుకోరా మా పెట్టు అని పిల్లలు నాకు ఎవరు తెరట్టంటే హలో నా సంగతి అనే ఏంటనే భార్య లేదు, డాడీ 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 నా సంగతి అనే పిల్లలు లేదు. చెప్పు స్తోత్రం చెప్పు, నాకుగా లేదు, మీకేం చెప్పను. ప్రపంచంలో సంతోషం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కళ్ళే. చేతారు ఎవరన్నా? చెప్పండి రా, ఎడున్నారు? నా బ్యాచ్ ఎడున్నారు? పెళ్లిగా చెప్పండి. అయినది నీకు పెళ్లి నీది మరి ఇంక నేను చెప్పు. ప్రపంచం సంతోషంగా ఉండేవారంటే దేవుని ఆత్మ ఒకళ్ళను, రెండోది పెళ్లిగానోళ్ళు. పెళ్లిగానోళ్ళు సంతోషంగా, పెళ్ళైన వాళ్ళు భారీ సంతోషం అనిచ్చిద్దా? సంతోషంగా ఉన్నాను ఏందో ఇవాళ సంతోషంగా ఉన్నా, ఏందమ్మా సంతోషం నువ్వు ఏదో తేడా ఉంది. మొత్తానికి బసారికి పోయించగా సంతోషంగా ఉండవా, సినిమా పోయించగా సంతోషంగా ఉండవా, పొలం పోయించగా సంతోషంగా ఉండవా, మొత్తానికి ఈ మధ్య తేడంగా ఉండగా అంటే భార్య ఇంటి పెట్టుకోవడం మరికంతే. మరి పెళ్లి కాలేదనుక ఎవరు తనేవాళ్ళు లేరు, పెళ్లి కాని వాళ్ళకి ఎవరుండే తనేవాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి. మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు లేదు, ఏసు రత్నమే చేయ మనకి గట్టికి సాగు చెప్పు. పెళ్లి కాని వాళ్ళు అందరూ దాన్ని ఎప్పుడు సంతోషం